హాయ్ నమస్కారం, నేను మీ రాథోడ్. మీరు తెలిసి తెలియక అసైన్ భూమి కొంటున్నారా? అయితే కొనే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అసైన్ భూమి అంటే ఏమిటి, ఈ అసైన్ భూమి కొంటే ఎలాంటి నష్టాలు జరుగుతాయి అనే విషయాలు తెలుసుకోవాలి. అసైన్ భూమి అంటే ప్రభుత్వము నిరుపేదలైన రైతులకు వ్యవసాయ భూమిని కానీ ఇండ్ల స్థలాలను కానీ ఉచితంగా కేటాయించడం జరుగుతుంది. దీనినే అసైన్ చేయడం అంటారు. అయితే ప్రభుత్వము ఈ అసైన్ చేసిన భూమికి B1 ఫామ్ పట్టా అందించడం జరుగుతుంది. అయితే ఇలాంటి భూములు అన్యక్రాంతం కాకుండా చూడడానికి ఆయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1977లో ఒక చట్టం తీసుకురాబడింది. ఆ చట్టం పేరు ఏమిటంటే అసైన్ భూముల బదలాయింపు నిషేధ చట్టం. అయితే దీనిని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దీన్ని తెలంగాణ ప్రభుత్వానికి అన్వయించడం జరిగింది. ఆ తర్వాత 2018లో దీనిని సవరించడం జరిగింది. అయితే అన్యాక్రాంతం కాకుండా ఉండడం అంటే ఈ ప్రభుత్వం ఎవరికైతే ఈ భూమిని అసైన్ చేసిందో ఆ భూమిని ఆ వ్యక్తి అమ్మడం కానీ బదలాయించడం కానీ మార్పిడి చేయడం ఎక్స్చేంజ్ చేయడం కానీ లేకుంటే ఇతరులకు గిఫ్ట్ ఇవ్వడం కానీ ఇతరులకు కౌలు ఇవ్వడం కానీ నిషేధించింది. అయితే ఇందులో నిరుపేద రైతులు అంటే ఏమిటి అనే దానికి ఈ చట్టంలో ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఏ వ్యక్తి అయితే 2.5 ఎకరాల కంటే తక్కువగా మాగాణి భూమి ఉంటుందో, అలాగే 5 ఎకరాల కంటే తక్కువగా మెట్ట భూమి ఉంటుందో అలాంటి వ్యక్తులను నిరుపేద రైతులుగా పరిగణించబడింది. అయితే ఈ చట్టంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ అసైన్ చేసిన భూమిని ఇతరులకు అన్యక్రాంతం అవుతుందో అప్పుడు ప్రభుత్వము అలాంటి భూములను పరిశీలన చేసి ప్రభుత్వమే స్వీకరిస్తుంది. అయితే రైతులారా, ఈ అసైన్ భూములకు కొంటే ఏమవుతుందంటే మీరు తక్కువ ధరకు లభిస్తుందని కొన్న ఆ తర్వాత అది MRO లేదా కలెక్టర్ ఆధ్వర్యంలో పరిశీలన చేసిన తర్వాత అది అన్యక్రాంతం కాబడిన భూమి అని గుర్తించబడితే అది ప్రభుత్వము స్వాధీనం చేసుకుంటుంది. దీనివల్ల మీరు పెట్టిన డబ్బులు వృధా అవ్వడం జరుగుతుంది. అయితే మీరు ఈ అసైన్ భూమి లేదా ఎప్పుడైనా ఒక భూమి కొనే ముందు ఆ భూమి అసైన్ భూమా పట్టా భూమా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎలా చెక్ చేసుకోవాలి అంటే భూభారతి పోర్టల్లో ఎంటర్ అయ్యి అక్కడ మీరు మీ గ్రామం పేరు, సర్వే నంబరు ఎంటర్ చేస్తే అక్కడ ఆ భూమి స్టేటస్ ఏందో మనకు అర్థమవుతుంది. అంటే అది అసైన్ భూమా లేదా పట్ట భూమి అనేది అర్థమవుతుంది. అలా కాకుండా 22A ప్రొహిబిషన్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అందులో మీ డిస్టిక్, మండలము, విలేజ్ పేరు ఎంటర్ చేస్తే అక్కడ ఆ విలేజ్లో ఉన్న అసైన్ లిస్ట్లో ఉన్న అన్ని సర్వే నంబర్లు అక్కడ మనకు కనబడతాయి. మీరు కొనే భూమి సర్వే నంబర్ అందులో ఉంటే మీరు ఆ భూమి జోలికి వెళ్ళకపోవడం మంచిది. అలాగే ఒకవేళ మీరు కొన్న భూమి లేదా ఇంతకుముందు మీ ఉన్న పట్టా భూమి 22A అసైన్ భూమిగా ఆన్లైన్లో చూపిస్తూ ఉంటే అది మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విధంగా అసలైన పట్టా భూమి ఆన్లైన్లో ఎందుకు ఈ విధంగా అసైన్ భూమిగా చూపిస్తుంది అనే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే మనకు పాత రికార్డులలో, పాత పహానీలలో, సేత్వార్లలో తప్పులు ఉండడం వల్లను ఒకటి. రెండవది, మనకు ధరణి పోర్టల్ వచ్చినప్పుడు సర్వే నంబర్లను తప్పుగా ఎక్కించడం వల్లను, అలాగే ఒక సర్వే నంబర్ పైన ప్రభుత్వ భూమి అయినప్పుడు ఆ మిగతా సర్వే నంబర్లో మిగతా భూమి మొత్తానికి ప్రభుత్వ భూమిగా గుర్తించి అందులో ఎక్కించడం జరిగింది. ఇలాంటి కొన్ని కారణాల రీత్యా మీ భూమి ఆన్లైన్లో అసైన్ భూమిగా ఎంటర్ అవ్వబడింది. అయితే దీన్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి అంటే మీరు మీ భూమి పట్టా భూమి అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రూవ్ చేసుకోవడం కోసము కొన్ని పత్రాలు అవసరం అవుతాయి. అందులో మీరు ఒక లింక్ డాక్యుమెంట్స్, సెల్ డీడు, అలాగే మీరు కాసరా పహాని ఇలాంటి కొన్ని పత్రాలను సేకరించి మీరు మీ దగ్గర మీ భూమి పట్టా భూమి అని ప్రూవ్ చేసుకోవడం కోసము MRO ఆఫీస్కి వెళ్ళి వాళ్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. అయితే MRO మీరు మిగిలిన దరఖాస్తుని పరిశీలన చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్కి పంపించడం జరుగుతుంది. అయితే అది నిజంగా మీ భూమి పట్ట భూమి అని రుజువు అయితే రిమూవ్ చేస్తారు. అయితే మిత్రులారా, మీరు కొనే ముందు మీ భూమి అసైన్ భూమా, ప్రభుత్వ భూమా, ఇంకా ఎలాంటి కోర్టు కేసులు ఉన్నాయా అనేవి చూసుకోవడం మంచిది. చూసుకోవడం కోసము మీరు లీగల్ డాక్యుమెంట్స్ ఉన్న భూమిని మాత్రమే తీసుకోండి. లేని ఎడల మీరు నష్టపోవడం జరుగుతుంది.